సార్ నాకు తెలిసినంత వరకు మీరు నాటకాలు బాగా వేసేవారని విన్నాను. ఇండస్ట్రీకి రావడం ఎలా అయింది అసలు? నేను ఒక విజయదశమి ఒక షాప్ పెట్టాను, మిత్ర అనుకో ఒక షాపు. మీరు వేసిన ప్రశ్న దగ్గరికి వస్తాను, ఎక్కడ మొదలెట్టాను. అది మళ్ళీ విజయదశమికి ఏమీ లేకుండా పోయింది. అయ్యో. పైన సీలింగ్ ఫ్యాన్ తప్ప. అది ఎందుకు ఉందంటే ముందు స్టూల్ అమ్మేశాం. ఇంకేం చేయగలను నేను అనుకుని, నటిస్తున్నాను కదా, ఇక్కడ ఒక ట్రైల్ వేద్దాం, మనకి ఇష్టమైంది అది. ప్రతి మనిషికి భగవంతుడు ఒక ఏరియా కొంచెం స్ట్రాంగ్గా పెడతాడు, ఇష్టంగా పెడతాడు. నాకు ఇష్టమైంది, అందుకని పెద్ద నాకు కష్టం అనిపించదు. ఒక విధంగా చాలా పేరు తెచ్చిన ఇండస్ట్రీని కదా ఇది, మర్చిపోలేను. వచ్చాము, పెద్దగా క్లిక్ అవ్వలేదు. వచ్చినప్పుడు ఏదో చిన్న మహర్షి చేసిన తర్వాత, ఏప్రిల్ 1 తర్వాత కూడా ఏం రాలే. తర్వాత ఉన్న వాళ్ళు దృష్టి పడ్డారు. వీటి నుంచి ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేసే వరకు వచ్చాను, సంతృప్తిగాను. చాలా సంతోషం సార్. ఇండస్ట్రీలో ఇప్పుడు 100 years ఇండస్ట్రీలో మీకంటే ఒక పేజ్ ఉంది సార్. మిమ్మల్ని గుర్తుపట్టిన అసలు ప్రతి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు మీ సీన్స్ వస్తే చూసి పడిపడి నవ్వాల్సిందే. నాకు అసలు మీ అందరితో యాక్ట్ చేస్తుంటే చాలా గర్వంగా అనిపించేది. ఇంత సీనియర్స్, మీ కోఆపరేషన్ కూడా, ఇలా చెప్పు, ఇలా నువ్వు డైలాగ్ నాకు చెప్పేవారు, గుర్తుందా మీకు? అది లేడీస్ కదా, లేడీస్ కదా హెల్ప్ చేశారంటారా? లేకపోయినా మీరు చేస్తారు, నేను చూశాను. అమ్మ బాబోయ్, పంచులు మామూలుగా ఉండవు అసలు. ఎలా వస్తాయి సార్ ఆ మాటలని? వరద, మాటలు వరద. మళ్ళీ ఒట్టేయండి అంటారా? ఒట్టేస్తున్నాను సార్, నిజమే. సార్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మహర్షి సినిమా టైంలో మీరు చేశారు కదా, మహర్షిలో బాగా మంచి క్యారెక్టర్. వంశీ గారు రాఘవ గారిని అనుకుంటా, మహర్షిరావు గారిని అనుకుంటా, పైకి ఎక్కడికో ఎక్కించి ప్యాకప్ చెప్పేశారంట, నిజమేనా? అది తెలియదే. అంటే ఆల్రెడీ ప్రాక్టికల్గా ఒక్కొక్కసారి అలా చేస్తారు, కానీ రాఘవ్ గారిని అలా చేశారని మరి ఎవరు చేశారు? ఆయననే విన్నాను. మీరున్నారు కాబట్టి మీరే విట్నెస్ మాకు. వారి సీన్లప్పుడు నేను ఉండేవాడిని కాదు, మొన్న అది నాకు ఎవరు చెప్పుకోలేదు. కానీ ఇది ఆర్టిస్ట్ రాఘవ్ గారు కాదేమో, ఏమో కొండపై వరకు ఎక్కిచ్చేసి మల్లికార్జున గారేమో అయ్యి ఉండొచ్చు. మరి ఎవరు? నేనైతే విన్నాను మహర్షి నేను విన్నదేమో. కొండ వరకు పైకి ఎక్కిచ్చేసి ప్యాకప్ అని వెళ్ళిపోయారంట. ఈయన పైకి ఎక్కుతూనే ఉన్నాడంట, ఈయన వెళ్ళిపోతారు అందరూ సర్దుకొని. అదే మహర్షి సినిమాలో ఒక డైలాగు కొత్త కదా, ట్రాలీ వేసుకున్నారు, లోగా కెమెరాగా అది బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళాలి అమ్మ హీరోయిన్ దగ్గరికి, సోఫా దగ్గరికి. అక్కడి నుంచి ఒక 2-3 టేకులు అయింది. ప్రొడ్యూసర్ గారు అదే ఉన్నారు, రవంతి రవికిషోర్ గారు, వేమూరి సత్యనారాయణ గారు, తమ్ముడు సత్యనారాయణ. ఇలా అక్కడ మేనేజర్ స్వామిని మంచి జోకులు వేస్తాడు, తెలుసుగా మీకు? అంత పెద్ద తెలియదు. అతను కూడా అట్ట అవుతుంటాం. నాకు ఇప్పుడు అర్థమైంది, అతను కూడా అతను అనాలి అంతే, అంతేగాని ఫీలింగ్ అది అయింది. అలాంటి వాళ్ళు మా బ్యాచ్, మా క్లాస్మేట్ అనుకోండి. అతను ఉన్నాడు, నాకు అతని గురించి అప్పుడు తెలియదు. అప్పుడు ఏదో వేస్తున్నాడు జోకులు, ప్రొడ్యూసర్ గారు అందరు నవ్వుతున్నారు. ఈ ట్రాలీ వెళ్తుంటే 3 సార్లు టేకులు తిన్నా. 4వది ప్రొడ్యూసర్లు ఏమన్నా అనుకుంటున్నారేమో అని డైరెక్టర్ వంశీ గారు, కృష్ణ భగవాన్ చాలా మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అని 2-3 సార్లు అన్నాడు. ఇవి స్వామి ఇప్పుడు ప్రతి సీన్కి స్టేజ్ ఎక్కడ వేస్తామండి బాబా అని. స్టేజ్ ఆర్టిస్ట్ అంటే ప్రతి సీన్కి స్టేజ్ అయితే కానీ యాక్చువల్లీ